చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అనే వేములపల్లి గీతం ఆలపిస్తే ఓ రోమాంచిత ప్రేరణ జాతి మొత్తాన్ని ప్రజ్వలింపజేస్తుంది. పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదనా తెలుగు, నీతిని రీతిని జాతికిడిన గురజాడ ప్రోడనా తెలుగు, కోటి సింహముల గర్జన లొకటౌ శ్రీశ్రీ నుడినా తెలుగు అన్న పాట పెదాల అంచున మోగితే ఈ నేల సారం హృదిని తాకి భాషా విస్ఫులింగాలు ప్రసారమవుతాయి. మూలద్రావిడ భాషా కుటుంబ సభ్యురాలిగా వారసత్వం అందుకున్న భాషా దినోత్సవ సందర్భాన తెలుగుతనాన్ని, తెలుగు పదాన్ని మార్మోగించాలని మన జాతి మనల్ని ఆదేశిస్తోంది. ఈ నేల ఉపదేశిస్తోంది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు ఏనాడో. దేశంలోని 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రవిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బంగ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారున్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలిచే తెలుగు భాషను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫిజీ, ఇంగ్లాండ్, మలేషియా, సింగపూర్, మయన్మార్, మారిషస్ తదితర దేశాల్లోనూ విరాజిల్లుతోంది. మాతృభాష నేర్చుకోవడం వలన ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఆ భాషకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి చరిత్ర కానీ, సంస్కృతి కానీ, సంప్రదాయాలు ఆ విద్యార్థులకు కానీ, ఆ ప్రజలకు కానీ తెలుస్తాయి. తదనుగుణంగా భాష అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయాలి. స్వాతంత్రానంతరం ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా వికాసం ఒకంత మందకొడిగానే సాగింది. సాహితీ పరంగా మాత్రం తెలుగుకు మహోజ్వల గతం ఉంది. మహాభారతం తెనిగించిన కవిత్రయం, నన్నయ్య, తిక్కన, ఎర్రన్నల కవితా పటిమ, శృంగార నైషధం వంటి గొప్ప రచనలు చేసిన శ్రీనాథుడు, తెలుగు దేలయ్యన్న అంటూ కవి సార్వభౌమునిగా తెలుగు తేజాన్ని చాటిన శ్రీకృష్ణ దేవరాయలు, ఇలా ప్రాచీన సాహిత్యాన్ని వెలయించిన ప్రతిభావంతులు ఎందరో. ఇక ఆధునిక తెలుగు సాహిత్యంలో భావ విప్లవాన్ని ఆవాహన చేసిన యుగకర్త గురజాడ దేశభక్తి గీతం తెలుగువారి ఆధునిక చింతనకు ఓ మచ్చుతునక. పండిత భాష సంస్కృత సమాస భూయిష్టంగా ఉండాలనే అపోహలో కొట్టుకుపోతున్న తరుణంలో వాడుక భాష జాతిజనుల జీవభాషాన్ని గుర్తించిన పురోగామి, మార్గ దీపధారుడు గిడుగు రామ్మూర్తి. మాతృభాష పట్ల మక్కువ వీడకు, తెలివిగలిగి మసలు తెలుగు బాల అంటారు. అంటే మనం ఏ శాస్త్రం నేర్చుకోవాలి అన్నా, ఏ విద్యలో ప్రావీణ్యం సంపాదించాలి అన్నా ముఖ్యంగా మనకు కానీ, మన చిన్నారులకు కానీ మన మాతృభాషలో పునాది ఉండాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఏం చెప్తారు అంటే, నా మనసులో ఉన్నటువంటి పూర్తి భావాన్ని నేను చెప్పాలి, తెలియజేయాలి అంటే కేవలం నా మాతృభాషలో చెప్పగలనే గాని మిగిలిన భాషలో చెప్పలేను అంటారు. ఇంతటి మహోద్యమాల నేపథ్యంలో దశ దిశలా వ్యాపించిన తెలుగు అంతరించిపోతుందేమోనన్న భావన ఇటీవల తెలుగువారిలో కలుగుతోంది. తెలుగు భాష సజీవంగా ఉండాలంటే సమకాలీన సందర్భంలో అనేక రంగాల్లో కృషి అవశ్యం. తెలుగు భాషను పరిపాలనా భాషగా ప్రభుత్వ శాఖల్లో, న్యాయస్థానాల్లో విరివిగా వినియోగించాలని భాషా ప్రేమికులు భావిస్తున్నారు.